నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి రాసుల పతనం ఆగినట్టే. చాలామంది ఎంతో బాధతో నా దగ్గరకు వస్తున్నారండి. నా నా ఆత్మ సాక్షిగా తెలుసు. ఒకాయన పాపం ఈ ఆక్వాకల్చర్ వేసి కోట్ల రూపాయలలో నష్టపోయాడండి పాపం. భార్యకు తెలియదు. భార్యకు నష్టపోతున్నాం అని తెలియదు. బయట నుండి తీసుకొచ్చుకున్నాడు, పెడుతున్నాడు. ఇంట్లో దేనికంటే దాని ఖర్చులకు ఇస్తున్నాడు. పిల్లోడికి బాగా చదివిపిస్తున్నాడు. వాడికి బండి అంటే బండి, కారు అంటే కారు కొనిచ్చాడు. ఇవన్నీ చేసి కోట్ల రూపాయల అప్పులు మునిగిపోయాడు. మొత్తం కోట్ల రూపాయలనే ఉన్నాడు. అతను అమ్మే పరిస్థితి ఏంటంటే తన ఇల్లు అమ్ముకోవాలి, తన స్థలాలు అమ్ముకున్నా కూడా దాని మీదకి వెళ్ళి ఇంకా మళ్ళీ 3 కోట్ల రూపాయల అప్పే ఉంది. ఆ టెన్షన్ భరించలేక, నిజంగా ఆ టెన్షన్ భరించలేక ఆ బీపీ ప్రెషర్ అనేది పెరిగిపోయి ఆ తలలో ఉన్నటువంటి ఆ నర్వ్స్ అనేది కూడా డ్యామేజ్ అయిపోయి ఆకస్మికంగా మృతి చెందాడు. వాళ్ళ భార్య బాధపడుతూ, మాకు ఇదేం కర్మ సార్, ఇప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు, ఏ కష్టం లేకుండా మమ్మల్ని చూసుకున్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసిపోయాడు అని చెప్పింది. ఏమున్నదండి పాపం, వాస్తవానికి ఏదంటే వాళ్ళు అంత లగ్జరీగా అలవాటు పడిన వాళ్ళు ఈ ఇల్లు జాగాలు ఇవన్నీ భూములు పొలాలు అమ్ముకొని బయట ఎక్కడ ఉండగలుగుతారు? ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. అంటే జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కష్టం వస్తే ఆ కష్టాన్ని మొదట్లోనే తుంచివేయాలి. అది పెరిగి 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 పెద్దదైతే ఇంకా మనం ఏం చేయలేము. నేను ఒక చిన్న తప్పు చేశాను చూడండి. నేనే మీకు చెప్తున్నాను. ఎందుకు అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను 7th క్లాస్ చదివే రోజులలో మా ఇంటికి ఆనుకొని ఒక చెట్టు పెరిగింది. అది వాళ్ళ కాంపౌండ్లో ఉన్నది. మా ఇంటి గోడకి ఆ చెట్టు పెరిగింది. అది రావి చెట్టు. నేను ఎప్పటి నుండో దాన్ని ఏమనుకుంటానంటే, ఇది చెట్టు రావి చెట్టు కదా, వేర్లు లోపలికి వెళ్ళి ఇంట్లో పగుళ్ళు ఏర్పడతాయి అని చెప్పేసి ఆ చెట్టుని ఎప్పుడు కూడా తీసివేద్దామని అనుకుంటున్నాను. కానీ నాకు ఆ సోమరితనం ఏమైందంటే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకా 10 రోజులు చేద్దాంలే, నెల రోజులు చేస్తానులే, ఇలా సంవత్సరాలు గడిచిపోయింది. ఆ చెట్టు ఇంత లావుతో ఇంత పెద్దగా అయిపోయింది. అప్పుడు నేను ఏదైతే భయపడ్డానో అదే భయంతోనే ఆ ఇంట్లో ఉన్నటువంటి గోడలలో గోడలు పగుళ్ళు వచ్చినాయి. అప్పుడు ఈ విషయం ఇంటిని మొత్తం కూల్చేసి మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకోవడం జరిగింది. అంటే నేను ఉదాహరణకు విషయం చెప్తున్నానండి. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయాలి. ఏమున్నది, అప్పుడు నేను వెళ్ళి ఆ చెట్టుని, మనకు అది రావి చెట్టు మంచిది కాదు కాబట్టి తీసేయాలి. తీసేసి పక్కన పెట్టేవాళ్ళు, లేదంటే దాన్ని తవ్వేసి ఇంకో చోటనైనా పెట్టాలి. అందుకే ఇళ్లలో రావి చెట్లు ఎక్కువ ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే మర్రి ఊడల చెట్లు కానీ రావి చెట్లు కానీ ఇంటి గోడలకు దగ్గరగా నివాస ప్రాంతాలకు ఉండకూడదు ఉంటారు తప్పకుండా. ఫస్ట్ నేను అది గమనించినట్టయితే మంచిగా ఉండిపోయి, ఇప్పుడు నాకు నష్టమే జరిగిందా ఉదాహరణకి. అందుకే కష్టం ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే మనకు తెలుస్తుంది, అయ్యో మనం నష్టాలు వస్తున్నాయి, మనకి ఇబ్బందులు అవుతున్నాయి, అప్పు తీసుకొచ్చి పెడుతున్నా అనే ఆలోచనలో ఉన్నప్పుడు దానికి సమస్యకు పరిష్కారం వెతికితే అక్కడే అయిపోతుందండి. అది పెరిగి 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 పెద్దదైనప్పుడు ఏం చేస్తారండి? ఇబ్బంది పడతారు. ఒక ఇనుప ముక్క ఒక కాలికి గుచ్చుకుంటే ఇనుప ముక్కే కదా అని మనం పక్కన పెట్టేసినాం. కొంచెం నొప్పి అయింది, తెల్లారి నుండి నొప్పి అయింది, తగ్గిపోతుంది అని మనం అనుకున్నాం. ఇంకాస్త నొప్పి అయింది, 4 రోజులు ఉంటుంది కావచ్చు, ఇనుప ముక్క కూర్చుంది కాబట్టి 4 రోజులు ఉంటుంది. 4 రోజులు టైం తీసుకున్నాం. అక్కడ టైం తీసుకున్న తర్వాత ఇంకాస్త పెద్దగా అవుతుంది. అది
పెద్దగా అయిపోతుంటే మనం ఏమనుకుంటామంటే దానికి అప్పుడు చిన్నగా ఏదంటే చిన్నగా మన వైద్యం చేసుకున్నాం ఫస్ట్. ఆ షాప్‌లోకి వెళ్లి ఏదైనా ఆయింట్‌మెంటో, క్రీమో ఏదైనా పెట్టేసి కాపడమో ఏదో ఒకటి చేసి చేస్తాం. ఈ 4 రోజులు, అది 4 రోజులు. అయిపోయిందా? 8 రోజులు. అది ఇంకా పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోయినాక మనం ఏం చేస్తామంటే, దీనికి పెద్ద డాక్టర్ ఎందుకని మళ్ళా చిన్నగా ఆర్ఎంపో, పీఎంపో వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్తే, ఆయన ఇట్లా చూసి కట్టు కట్టేసి తగ్గిపోతదని చెప్పేసి. అతను 4 రోజులు వేసేసాడు. ఆ 4 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు దానికి కాలయాపన చేస్తే అది సెప్టిక్ అయిపోయింది. అప్పుడు పెద్ద డాక్టర్ దీని స్పెషలిస్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యా ఇది సెప్టిక్ అయింది. ఇప్పుడు కాలు తీసేయాలి. మొత్తానికి కాలు తీసేయాలి అని చెప్తారు. నువ్వు తీసేయకపోతే ఇంకా అనేది ఈ యొక్క ఏంది సెప్టిక్ అనేది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఈ వైరస్ అనేది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మొత్తం కాలు మొత్తం తీసేయవలసింది. ఇప్పుడైతేనే చిన్నగా ఉన్నదంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా అయితే కుదరదు, ఇంకో హాస్పిటల్ పోతా అంటాడు, ఇంకో హాస్పిటల్ పోతా అంటారు. పోయినప్పుడు ఏం చేస్తారు, ఇంకా మీదకి ఎక్కిపోతుంది. ఆయన ఏమంటాడు, మోకాలు ఇంకో డాక్టర్ లాస్ట్ ఫైనల్ చేస్తున్న మోకాల నుంచి పైకి తీసేయాలి, ఇక మొత్తానికి పైకి ఎక్కింది అంటాడు. చూసారా, ఒక చిన్న తప్పు ఎక్కడికి దారితీసిందో. అది మానవ జీవితం కూడా అలాగే ఉంటుందండి. అప్పు ఏదైనా చిన్న అప్పు మొదలైంది అనుకోండి, దాన్ని ఈజీగా తీర్చడానికి ప్రయత్నించాలి. రేపు తీరుద్దాం, ఎల్లుండి తీరుద్దాం అని ఈ అప్పు ఇక్కడ పెట్టుకొని ఇంకా పైకి ఉన్నటువంటి ఇంకా అప్పులు తీసుకోవచ్చు. చాలా మంది చాలా డిస్టర్బ్ అవుతున్నారండి ఈ రోజులలో. చూస్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ, నా వీడియో మీరు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంటే ఈ సోది మాటలు నాకెందుకని తీసేస్తారు, తీసేయండి, తప్పులేదు. కానీ నా ద్వారా ఒక 10 మంది విన్నా చాలండి. 10 మందికి ఆలోచన వచ్చినా చాలు, వాళ్ళు బాగుపడితే చాలు. నాకు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వినాలని అవసరం లేదు. నా ద్వారా నేను ఒక సమాజానికి ఒక మంచి విషయం చెప్పాను, వింటారు అని నేను ఆలోచిస్తున్నా. ఈ రోజులలో బ్యాంకు వాళ్ళు క్రెడిట్ కార్డు కావాలా, క్రెడిట్ కార్డు కావాలంటే కుప్పలు కుప్పలు వస్తున్నారా? ఎస్బీఐలో తీస్తారు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో తీస్తారు, ఈ బ్యాంకులో తీస్తారు, ఆ బ్యాంకులో తీస్తారు, అన్ని బ్యాంకులలో క్రెడిట్ కార్డు తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఒక దానిలో 30,000 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. ఆ ₹1,00,000 కూడా డ్రా చేయడానికి ఎవరికో 2% పోయినా మంచిదని ఆ ₹1,00,000 దానికెళ్ళి తీసుకుంటున్నారు. ఒక కార్డులో తీసుకొని ఇంకో కార్డు ఇది కట్టడానికి ఆ కార్డులో తీసేసి మళ్ళీ దీంట్లో 2% తీసుకొని మళ్ళీ ఇలా రకరకాల కార్డులు మార్చుకుంటూ మీరు చేసింది ఏం లేదు, అప్పు మూట కట్టుకుంటున్నారు, రుణబాధలు మూట కట్టుకుంటున్నారు. విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్లు. అంటే మీరు సంపాదించేది కనీసం ఈ క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవడానికి కూడా పనిచేస్తుంది, వాటి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి కూడా పనిచేస్తుంది. మహా ఇబ్బందులు పెట్టేటువంటి కొన్ని బ్యాంకులు ఉన్నాయండి. నాకు రోజు ఒక 4-5 ఫోన్లు చేస్తూనే ఉంటారు. నీకు లోన్ ఆఫర్ వచ్చింది, నీకు 5 లక్షలు వచ్చినాయి, నీకు 10 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు వస్తున్నాయని మనం ఏమనుకుంటాం, 10 లక్షలు కావాలని మనవాడు పోతే దాంట్లో ఆంక్షలు పెడతాడు. నువ్వు ఇన్సూరెన్స్లు చేసుకోవాలి, దాని మీద ఈ ప్రాసెసింగ్ ఫీజు ఇంత ఉంటుంది, నీకు వచ్చే నెల కట్టేది కూడా ఇప్పుడే కట్ చేసి చూపెడతాడు. వాడు మొత్తం 10 లక్షల్ని 7 లక్షలకి ఏమో పెట్టి నీకు 6-7 లక్షలకు 10 లక్షల లోన్కి 7 లక్షలు చేతిలో పెట్టి ఇక కట్టున ఆయన అంటాడు. అది ఎంతకీ తీరదు. ఇది అంటాడు, యాన్యువల్ ఇన్కమ్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, మొత్తం సర్వనాశనం చేసి పడేస్తాడు. వద్దండి, ఇలాంటి వాటికి జోలికి పోకండి. కష్టపడి మంచిగా చక్కగా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం అప్పు చేయకుండా ఉండండి. సంపాదించమని నేను అడగట్లేదు, అప్పు చేయకుండా ఉండండి. అదొక్కటి చాలు మీకు. అలా అలవాటు చేసుకుంటే నువ్వు సంపాదించడం మొదలు పెడతావు. ఇది ఖచ్చితంగా జరుగుతుందంటే 100కు 200% జరుగుతుందని నేను చెప్తున్నా. దయచేసి నా మాట వినండి. స్వస్యశ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి రాసుల పతనం ఆగిపోయింది. ఇంకా పతనం అనేది కూడా ఆగిపోయింది. ఇక నుండి సంపాదించడం మొదలు పెట్టండి. అది ఏ రాశులకు సాధ్యమవుతుందండి? మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కన్యా రాశి వారికి, సింహరాశి వారికి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ఇక పతనం ఆగిపోయింది. అక్కడికి ఇక నేను ఆపేశాను అన్నాడు దరిద్రుడు, దరిద్ర దేవత అనేది అక్కడికి ఆగిపోయింది. ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా నీతో ట్రావెల్ చేయలేను, ఇంకా నిన్ను వదిలిపెడుతున్నా, వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు మనం వెళ్ళడం స్టార్ట్ చేయాలి. పతనం ఆగిపోయిందంటే సంపాదించడం మొదలైనట్టే. మరి ఒక మనిషి పతనం ఆగిపోయిందంటే సంపాదిస్తున్నాడు అన్నట్టే. ఆ సంపాదన ఎదుటివాడు చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి.
జీవితం అంటే ఎప్పుడు కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి. దాన్ని చూసి చలించొద్దు. మనం ఎంత ఈజీగా మనం వెళ్ళగలిగితే అంత మంచి పైకి వస్తామండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఊరుకు కానీ, ప్రదేశానికి కానీ, వేరే వేరే రాష్ట్రాలకు కానీ, జిల్లాలకు కానీ వెళ్ళినప్పుడు లగేజ్ని ఎక్కువగా హ్యాండిల్ చేస్తే అంత కష్టపడతాం మనం. ఎంత లగేజ్ని తక్కువ తీసుకపోతే అంత ఈజీగా మనం వెళ్ళగలుగుతాం. అందుకే మనిషి కోరికలు అనేది కూడా ఎక్కువగా ఉండకూడదు, మన స్థాయిని మించి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, నేను ఒక వెహికల్ కొనాలనే ఉద్దేశంతో ఉన్నాను అనుకోండి, ఆ వెహికల్ చాలు అదే. కారు కొనాలనే స్థాయికి మనం ఆలోచించకూడదు. ఆలోచించు, కానీ నీ దగ్గర స్ట్రెంత్ పెంచుకోండి, ఆలోచించు. నీ దగ్గర ఏం లేకుండా నువ్వు దాని మీద ఆశపడి దాన్ని కొని అప్పు చేసుకుంటే ఏమవుతుందంటే లాస్ట్కి ఏమైతే చెప్పండి, నువ్వు ఉన్న బండి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు అప్పు చేసి కారు కొంటే. నీ దగ్గర స్ట్రెంత్, నీ స్థాయి ఏంటి, నువ్వు ఏం చేయగలుగుతావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఏంటి, దానిలో పోయడానికి పెట్రోల్ నీ దగ్గర వెళ్తుంది, అసలు ఏం లేకుండా కారు కొంటే ఎట్లుంటుంది. ఫస్ట్ మనం ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ ఇల్లు కడతామా, ఇటుకలు పెట్టి ఫిల్లర్లు స్ట్రాంగ్గా ఉండే విధంగా దాన్ని చుట్టూ కొలవానం చేసి దాని మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు మనకు తెలుసు, ఎందుకంటే ఈ స్ట్రెంత్ నా ఇల్లును ఆపేస్తుంది, ఫిల్లరు అంత స్ట్రెంత్ ఇచ్చాము కింద. నువ్వేం లేకుండా పునాది తీయకుండా నువ్వు ఇల్లు కడితే ఏమవుతుంది, ఉన్నది కూలిపోతుంది. ఏదైనా మనిషి జీవితం అంతేనండి, ఆశ అనేది ఉండాలి, దానికి హద్దులో ఉండాలి. మనకు ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయంటే మనలా మనం బ్రతికినప్పుడు ఏ ఇబ్బందులు ఉండవండి. ఎదుటి వాడిని చూసుకుంటూ వాళ్ళలాగా బ్రతకాలని, వాళ్ళలాగా మనం బ్రతకాలని కోరుకోవడం తప్పలేదు, కానీ ఇంప్లిమెంటేషన్ చేసి వాడు ఇల్లు కడితే నేను ఇప్పుడు ఇల్లు కడతాను అప్పు తీసుకొచ్చి కొడతాడు, వాడు కారులో ఉంటే నేను కారు కొంటాను, ఏసీ ఉంటే ఏసీ కొంటాను. ఇట్లా మనం ఇంప్లిమెంటేషన్ చేసి దాంట్లో జీవిస్తే కనుక తప్పకుండా జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నేను చెప్పిన స్ట్రెంగ్త్ అనేది మన ఫిల్లర్లు, అంటే ఫిల్లరు కట్టే విధానంలోనే స్ట్రెంత్ పెంచుకొని నువ్వు ఏదనేది నీకు మంచి కలుగుతుంది, మంచి జరుగుతుంది. సో నేను చెప్పేది ఇదేనండి, మేష, వృశ్చిక, కన్య, సింహరాశుల వారికి మంచి టైం అయింది, మంచి టైంలోకి అడుగుపెట్టారు. మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో మీ స్ట్రెంత్ను పెంచుకోండి. ఫస్ట్ పేరు ద్వారా పెంచుకొని మీరు కష్టపడండి. లక్ అనేది మీ పేరు రూపంలో నేను కల్పిస్తాను. మీరు కష్టపడుతూ మీరు ముందుకు వెళ్ళండి. లక్ అనే ఆయుధాన్ని నీకు ఇచ్చి మిమ్మల్ని నీ వెనుకుండి నేను నడిపిస్తాను. కాబట్టి మీరు తప్పకుండా బాగుపడతారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.